యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా మనవడు ఈ రోజే పనికి పోతున్నాడు. నీ అద్దె ఎక్కడికి పోదులే, ఇస్తాం నిమ్మలంగా. మీరు నిమ్మలంగా ఇచ్చినా ఫాస్ట్ గా ఇచ్చినా 1వ తారీఖే ఇవ్వాలి కదా. ఇంత లేట్ అయితే ఎలాగా? అరే యాడికి పోతాం అంకుల్, నీ కిరాయి ఎగ్గొట్టి ఇస్తాంలే. త్వరగా ఇచ్చేయండి రా, లేట్ చేయొద్దు. గట్లనే. నందుగా నీకొక విషయం చెప్పాలరా. ఏందంకుల్? ఫోటోలో ఉన్న అమ్మాయి ఉంది చూడు, ఆ అమ్మాయి బాన్సువాడ బస్ ఎక్కిందని చెప్పావు కదా. ఆ అమ్మాయి బాన్సువాడ పోలేదురా. గట్లనా అంకుల్? అవునరా, నా కళ్ళతో నేనే నిన్న ఆ అమ్మాయిని చూశానురా. ఒరే నందు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలిరా. నువ్వు ఉండగా నేనెందుకు జాగ్రత్తగా ఉండను? ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నానో తెలుసా? బయట ఎండలు మస్తుకున్నాయనే. అబ్బా అది కాదండి, మీరు ఊరుకోండి. నీకోటి చెప్పాలరా, నిన్న ఏం జరిగిందంటే, ఒరే నందు నందు జర ఆగుండ్రా అంకుల్. అమ్మా, మధుర మేడం ఫోన్ చేస్తుంది, మాట్లాడు. హలో మధుర మేడం. నందు, నువ్వు అర్జెంట్ గా రావాలి. ఇక్కడ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. గట్లనా? అయితే ఇప్పుడే వచ్చేస్తాను మేడం. ఉంటామలా. ఒరే నందు, అసలు ఏం జరిగిందంటే. అంకుల్ ప్లీజ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. రే నా మాట వినరా. లేదంకుల్, నాకు లేట్ అయితే పని గిట్లా పోతుంది. ఇదిగో ఓనరు, ఆడి పని ఎందుకు చెడగొడుతున్నావు? ఒరే నందు, నువ్వు పోరా. అట్లనే. అరే నందు నందు, ఒక్కసారి నా మాట వినరా. నందు టైం అవుతుంది అంకుల్, నేను పోవాలా. మళ్ళీ మాట్లాడదాం. నేను చెప్పేది వినరా. నందు నందు, నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా నందు? అంకుల్, మా అన్నకు చెప్పాలనుకుంది నాకు చెప్పండి. మీకు చెప్పిన అర్థం కాదులే. పొద్దున్నే వచ్చాను, మరి మర్యాదలు ఏమి లేవా? మర్యాదలా మస్తుగున్నాయి. ఏం కావాలి? మీకు తెలీదా, నాకు వేడివేడిగా అంత కాఫీ ఇప్పించవచ్చు కదా. కాఫీనా? గట్లనే కానీ మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. దాని బదులు కారపొడి గిట్లా కలుపుకున్నానా? కారం కలిపితే అది కాఫీ అవ్వదురా. ఆ కాఫీని ఎలా తాగుతారు? మేము గట్లనే తాగుతాం, మీకు ఇస్తాం, మీరు తాగుండ్రి. మీకు మీ కాఫీకో దండం దండం బాబు. అసలు అంత పెద్ద గాయమైన పున్నమ్మ బతికిందో చచ్చిందో తెలీదు. బిల్డింగ్ వస్తుందని ఆశపడితే ఆ అమ్మాయి వల్ల చచ్చే భయం పుట్టుకుంది. అమ్మో, ఈ సంగతి చెప్దామని వస్తే ఈ నందుగాడు వినకుండా పోయాడు. పున్నమ్మకి ఆ అమ్మాయి గురించి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆ అమ్మాయికి తెలిసే ఉంటుంది. నా గురించి తెలుసుకొని నన్ను పొడవడానికి వస్తుందేమో. వామ్మో వామ్మో, జాగ్రత్తగా ఉండాలిరా దేవుడు. వామ్మో. మేడం, మా పటేల్కి ఎట్లుంది మేడం? ఆపరేషన్ చేశాం కదా, ఇంకో 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? నమ్మకాలు తక్కువే, ప్రస్తుతానికైతే ఏం చెప్పలేం. గట్ల కుదరది. నమ్మకాలు గిట్ల లేవు, ఏం చెప్పలేమంటే కుదరదు డాక్టర్.
ఏయ్ మిస్టర్, ఇది హాస్పిటల్, ఇక్కడ మందు తాకూడదు. ఈ మందు లేకుంటే నేను మనిషిని కాదు డాక్టర్. ఈ మందే నాలో ఆవేశాన్ని ఆపి నన్ను గిట్లా సల్లారుస్తుంది. లేకుంటే మా అమ్మని గిట్లా చూసిన సంధి నాకొచ్చే ఆవేశంలో ఎవరిని చంపుతానో ఎన్ని తలలు తెంచుతానో నాకే లేకుండదు మళ్ళా. గందుకే ఇది నాతో ఉంటేనే మీకు మంచిది డాక్టర్. ఏం చెప్పి గడి దాటినవమ్మా? దాన్ని దోలుకొస్తానన్నావు, నా కాళ్ళు తను పడేస్తానన్నావు. అట్లాంటిది నువ్వు గిట్లా దావకన్లో పడుడేందమ్మా? డాక్టర్, ఏం చేస్తావో చెయ్యి. మా అమ్మ బతకాలి. 6 ఇంచుల లెక్కన ఆమెకు 3 కత్తిపోట్లు పడ్డాయి, చాలా లోతుకు దిగాయి. చాలా బ్లడ్ కూడా పోయింది. ఆమెని చివరి క్షణంలో మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మేము చాలా రిస్క్ ఆపరేషన్ చేశాం. ఆమె బ్రతకాలని చాలా ప్రయత్నం చేశాం. లేదు, తను చచ్చిపోవడానికి వీల్లేదు. తను మామూలు మనిషి కాదు. పటేల్ పటేల్ పున్నమ్మ తొరుసాన్ లెక్క బతికింది. తొరుసాన్ లెక్కే జావాలి గాని గిట్ల కాదు. చూడండి, ఆమెకి బలమైన కత్తిపోట్లు దిగాయి. ఎవరైనా బతికుండడం కష్టం. ఇప్పటి వరకు ఆమె బతికుండడమే మిరాకిల్. మేము చేసే వైద్యం మేం చేశాం. మిగతా భారమంతా ఆ దేవుడి మీదే వేయండి. కత్తిపోట్ల ఏందమ్మా? నిన్ను పొడి చూడేందమ్మా? అన్నా, త్రిశూలంతో పొడిచారన్నా. ఎవరు పడిచిండ్రు? ఎవరికి ధైర్యం ఉంది? ఎవరు పడిచిండ్రు? నువ్వు మనసు పడ్డ అమ్మాయి అన్నా. నా కాళ్ళ తాను ఉండాల్సింది కత్తి దూసేంత పనిచేసిందా? గది పొడిచింది ఈ రణదేవమని కాదు, మా అమ్మ పరువుని. దానికి శిక్ష పడాల్సిందే. రేయ్, అది యాడున్నా నాకు కావాలరా. పోయి దాన్ని తీసుకురండ్రా. పోండ్రి. అట్టాగే అన్నా. అమ్మా, నిన్ను పొడిచిన దాన్ని, దాని కుటుంబాన్ని, నిన్ను పొడిచిన రీతిలోనే అందరినీ చంపుతా. అప్పటిదాకా నువ్వు పానాలతో నుండు. మధుర మేడం, ఏంది బుగ్గ వాసింది? పంటి నొప్పి, వాపొచ్చింది. ఆహా, అయినా నిన్న నువ్వేమైపోయావు? వచ్చావు, విరాజ్ వచ్చేలోపు వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. విరాజ్ ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? గది నా పొరపాటే, జరా మాఫ్ చేయండి. ఏంటి మాఫ్ చేసేది? నువ్వు చెప్పి వెళ్ళుంటే నేను ఏదో ఒకటి నా తంటాలు నేను పడేదాన్ని. గంత టైంలే మళ్ళా. కనీసం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చుంటే నేను మాట్లాడే అవకాశమైనా ఉండేది. ఏదో ఒక విధంగా వాళ్ళని కన్విన్స్ చేసేదాన్ని. పానాల మీదకి వచ్చింది, గందుకే మీకు చెప్పకుండా పోయినా. ఎట్లయినా నా తప్పే. బాంచం క్షమించుండ్రి మళ్ళా. నాదేం లేదు నందు.
అంతా విరాజ్ చేతిలోనే ఉంది. వాళ్ళైతే నిన్ను రీప్లేస్ చేసి వేరే సింగర్ని తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు. గా మాట అనుకురు మేడం, గీ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళా నువ్వు అది చెప్పావనే నేను నీకు మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నాను. విరాజ్తో మాట్లాడి సారీ చెప్తే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, ఏ అశ్వేత, నువ్వు సెలెక్ట్ అయ్యావు సింగర్గా. నేను విరాజ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేయగానే నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. రే, నువ్వేంట్రా ఇక్కడ? వచ్చేసినవా అనుకున్నా, ఇంతవరకు కనిపించలేదేంద్రా అని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? హలో, జర ఆవాజ్ తగ్గించిపోరి. మనకి నీకంటే చాలా పెద్ద గొంతు ఉన్నది, నన్ను గిట్లా అరవమంటావా? నీకు మొన్నే చెప్పా కదరా మళ్ళీ నాకు కనపడద్దని. నేనున్నప్పుడు నాకెదురు పడొద్దని చెప్పిన కదా. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికెళ్ళు. గిదేమన్నా మీ అయ్యే జాగిరా? అవునరా, మా జాగీరే. గట్లనా? అయితే ఇక్కడ నేను జాబ్ చేయనీకొచ్చినా. నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చావా? ఏ జాబ్ రా? స్వీపర్ గానా, ఆఫీస్ బాయ్ గానా? లయా, ఇతను నీకు ఇంతకు ముందే తెలుసా? వీడొక వేస్ట్ ఫెలో. ఏ పోరి, మాటలు జరా చూసొదులు. వేస్ట్ గీస్టు అంటే నేను ఇట్లా అనగలను. మధురా, వీడిని అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి పంపను. రే, నడురా బయటికి పో. పోరి, నేను పోను. మళ్ళా నేనిక్కడ జాబ్ చేయనీకొచ్చినా. మధుర మేడం, మన గురించి జరిగి పోరికి చెప్పండి. మెంటల్ పోరి. నందు, అలా అనుకు. అయినా నీకు ఇక్కడ ఎవడ్రా జాబ్ ఇచ్చింది? కావలసిన వాళ్ళు జాబ్ ఇస్తుండ్రు, అవసరం ఉన్న నేను జాబ్ చేస్తున్నా. ఇక్కడ జాబ్ ఇవ్వాలన్నా తీయాలన్నా నా చేతుల్లో ఉంటుంది. అబ్బా, మస్తు డాబులు కొడుతున్నావు పోరి. రేయ్, పోరి గీరి అన్నావంటే చెంపలు పగులుతాయి. అబ్బా రండ్రి మేడం, నువ్వు ఇట్లా చెంపల వల్ల కొడతావని చేతులు కట్టుకొని నీ కాళ్ళు మొక్కి మరి చెంపల వల్ల కొట్టించుకొని పోతా. మళ్ళా నాకు బీ చెయ్యి ఉంది, నీకు బీ చెంపగిట్లుంది. తను నిజంగా మన దగ్గర జాబ్కి వచ్చాడు. మన దగ్గర ఏ జాబ్? తన పేరు నందు. విరాజ్ సెలెక్ట్ చేసిన సింగ్ చిరాకు. రేయ్, నువ్వు బయటికి నడు. ఏ పోరి, తడవకోసారి బయటికి పో అంటే నీకు బాగోదు. మళ్ళా ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నీ అగ్రిమెంట్, నీ జాబ్ అన్నీ పోయాయి. ఇక్కడి నుంచి బయటికి నడు. విరాజ్కి చెప్పాలి కదా. బావకి చెప్పేదేం లేదు. బావు పక్కన అమ్మాయి పాడితేనే అందం. ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు మనకి. ఏ పోరి, మంచిగా మాట్లాడు. ఏంట్రా మంచిగా మాట్లాడేది? నడురా బయట. నేను పోను. లయ్యా, వెళ్ళు. నేను పోను. లయ్యా, వదులు. అరే, నేను పోను. ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారా? ఆయన నువ్వేంట్రా ఇక్కడ? దోస్తు
అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మనం సెలెక్ట్ చేసిన సింగర్ ఇతనే. ఇతనా? ఐ మీన్ నువ్వా? అవును దోస్త్. నువ్వు వాయిస్ బాగుంటే చాలు, ఎవరైనా పర్లేదు అన్నావు. నేను తను అబ్బాయి అని చెప్పబోతుంటే నువ్వు నాకేం చెప్పొద్దు, అగ్రిమెంట్ చేయించు అన్నావు. బావా, మనం ఎలా వీణ్ణి తీసుకున్నావో తెలియదు కానీ వీణ్ణి మాత్రం మన బ్యాండ్లోకి తీసుకోవద్దు. బయటికి గంటే బావా వీణ్ణి. బయటికి పోయి ఇక్కడి నుంచి. హలో పోరి, బద్నాం చేయకు. నువ్వు చెప్తే గీ నందుగాడు పోడు. మా దోస్తుని చెప్పమను, గిడికెళ్ళి తలెత్తకుండా పోతా. ఏమంటావు దోస్త్? నా మాటే మా బావ మాట. దోస్త్ గంతేనా? అంతేరా. నిన్ను తీసుకోవడానికి రోడ్ సైడ్ స్టేజ్ మీద పాడడానికి కాదు. ఇది రాక్ బ్యాండ్. ఈ బ్యాండ్ కి ఒక బ్రాండ్ ఉంది. నీలాంటి వాళ్ళని తీసుకుంటే మా బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. నిన్న నందు అమ్మాయి విషయంలో వచ్చాడు. నిజంగా అమ్మాయిలాగే ఉన్నాడు. మధురా, ఏంటి నువ్వు వీడికి సపోర్టా? ఏం లేదులయ్యా, నువ్వు అమ్మాయి పాడాలి అంటుంటే తను అమ్మాయిలానే రెడీ అయ్యొచ్చి పాడగలడు అంటున్నా. వీడు మాత్రం మనకు అస్సలొద్దు. నేను శ్వేతని రమ్మని చెప్పాను. లయా, తన గొంతు చాలా బాగుంది కదా లయా. గొంతు బాగున్నా వాడి బిహేవియర్ బాగుండాలి కదా. బావా, నీకు తెలుసు కదా వీడు ఎలాంటి వాడో. ఇలాంటి వాళ్ళు మనకెందుకు బావా? చెప్పు బావా, మనకెందుకు ఇలాంటి వాళ్ళు? ఏ పోరి, ఏంది నీ ప్రాబ్లం? రేయ్, పోరి గిరి అనొద్దని చెప్పానా? అసలు నా కళ్ళ ముద్ద నువ్వు ఉండొద్దురా. వెళ్ళిపో. లయా ఆగు. బాబా, వీడు మాత్రం అస్సలొద్దు బాబా. అవసరమైతే పెద్ద పెద్ద సింగర్స్ తీసుకుందాం. రేయ్, వెళ్ళమన్నానా? లయా కొంచెం ఆగమని చెప్తున్నానా? బాబా, ఇలాంటి వాడితో నువ్వు పాడితే అందరూ నవ్వుతారు, ట్రోల్ చేస్తారు. నువ్వేంటి, నీ పాపులారిటీ ఏంటి? వీడిని తీసుకుంటే అవమానాలు ఎదురవుతాయి. పోరి, నేనింకా వాన్నే లేదు. అప్పుడే జనాలు అనుకునేది నీకు ఇట్లా తెలిసిందా? రేయ్, నువ్వు మాట్లాడకు. లయా, వాడు చెప్తున్నది కూడా కరెక్టే కదా. వాడింకా పాట పాడకుండా ఎలా జడ్జ్ చేస్తాం? ఒకవేళ నువ్వు అన్నట్టు వీడి వల్ల మన బ్యాండ్కి నెగిటివ్ అయితే అప్పుడు తీసేద్దాం. అది కాదు బావా, వీడిని తీసుకోవద్దు. నా మాట విను. లయా, నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు, ప్రొఫెషనల్గా ఆలోచించు. ఒక వ్యక్తిని నెగిటివ్గా కాదు, పాజిటివ్గా ఆలోచించు. చూడు, వాడితో గొడవ పెట్టుకున్నంత కాలం శత్రువులాగే కనబడతాడు. కానీ ఒక్కసారి మన ఈగోని తగ్గించుకుని అవతలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆ గొడవ వెనుక ఒక కారణం ఉంటుంది. ఇంకా డీప్గా చూస్తే ఆ కారణం వెనుక ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం తెలిస్తే గొడవ పడిన వాడికి చెయ్యందించి చేయూతనిస్తాం. ఏం చెప్పినావు దోస్తు? అబ్బా, తోపుగా చెప్పినావు మళ్ళా. మధురా, వీడిని పాడడానికి రెడీ చేసి ప్రాక్టీస్కి తీసుకురా. సరే నందు, నూరా. నా బావ పక్కన నీలాంటి వాళ్ళని ఉండనివ్వనరా. నీ ప్రాక్టీస్ అయ్యేలోపు నిన్నెలా పంపించాలో అలా పంపించేస్తాను. నందు, నందు, వస్తున్నా మళ్ళా. త్వరగా రా. అరే జరాగు, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా మళ్ళా. డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఎంతసేపు? అరే ఆగు, మళ్ళా వస్తున్నా. నీకు విరాజ్ గురించి తెలీదు. త్వరగా రా.
ఆగం చేస్తున్నావు. రెడీ కావాలనా లేదా? త్వరగా రానందు. అయిపోయింది అయిపోయింది. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక